ఆగస్టు 19 సోమవారం రోజున రాఖీ పౌర్ణమి రానుంది. ఈ రాఖీ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, అన్ని దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి మీ ఇంటి నిండా ధనం ధాన్యం అనేవి ఎప్పటికీ ఉంటాయి. తరతరాల వరకు కూడా ధనం కానీ ధాన్యం కానీ చెరగదు, తరగదు. మన భారతీయ సంస్కృతి ప్రకారం రాఖీ పండగ అనేది చాలా పవిత్రమైనటువంటిది. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి వస్తుంది. ఈ శ్రావణ రాఖీ పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. రాఖీ అనేది ఒకరి చేతికి ఒకరు కట్టిన దారం కాదు, ఒకరితో ఒకరికి ఉన్న రక్త సంబంధం. ఈ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. సోదర సోదరీమణుల అనుబంధాన్ని, అనురాగాన్ని ఇంకాస్త పెంచేదే రాఖీ పౌర్ణమి. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేది రాఖీ పౌర్ణమి గురించే. ఈ పౌర్ణమి అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటిదే. ముఖ్యంగా సోదర సోదరీమణులకి అద్భుతమైనటువంటి పండగ. ఈ పండగ గురించి ఒక నెల ముందు నుండే ఆలోచిస్తూ ఉంటారు. తమ సోదరుల కోసం ఎన్నో రకాల రాఖీలను కూడా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. తమ సోదరులు బాగుండాలి అనే దైవాన్ని పూజించి మరి తమ సోదరుల యొక్క జీవితంలో ఎలాంటి కష్టం ఆటంకం లేకుండా ఉండాలి అని ఈ రాఖీని కడుతూ ఉంటారు. ఇలాంటి రాఖీని కట్టే కొన్ని శుభ సమయాలు ఉంటాయి. ఏ సోదరి కూడా తమ యొక్క సోదరుడి యొక్క అపజయాన్ని కోరుకోదు. తమ సోదరుడు ఎప్పుడూ కూడా ముందందులో ఉండాలి, విజయంగా ఉండాలి, అన్ని పనుల్లో విజయాన్ని సాధించాలి అని తమ సోదరి కోరుకుంటుంది. అలా ఎన్నో రకాల నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము. అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు. అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది. ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది. అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను. గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను. అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది. అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది. తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది. అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా. అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించు నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మీరు గురువు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ పేరు, ఫోటో, మీ ముఖం, చేయి, వయస్సు, గోత్రం వాట్సప్ చేస్తే చాలు. ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును. అయితే వారి సెల్ నంబర్ వచ్చి 9908224144. ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీ అన్ని సమస్యలు చిటికెలో తప్పకుండా పరిష్కరించుకోండి. ఇటువంటి బంధాలలో రాఖీ బంధం, అన్నా చెల్లెలి బంధం ఒకటి. ఈ పవిత్రమైనటువంటి బంధాన్ని ఇంకాస్త బలపరిచి వారి మధ్య అనురాగాన్ని, ఆప్యాయతని ఇంకాస్త పెంచేది రాఖీ పౌర్ణమి. కాబట్టి మన భారతదేశంలో అన్నా చెల్లెళ్ళకి ఒక గొప్ప స్థానం ఉంటుంది. అలాంటి గొప్ప బంధాన్ని ఇంకాస్త బలపరిచే బంధం రాఖీ పౌర్ణమి. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. రాఖీ పౌర్ణమి రోజున ప్రతి స్త్రీ కూడా పూజలు చేసి తమ సోదరులు బాగుండాలి అని రాఖీని కడుతూ ఉంటుంది. చాలామంది రాఖీని వెండి, బంగారం లేదా ఇతర వంటివి కడుతూ ఉంటారు. అసలైన రాఖీ అనేది ముఖ్యంగా పసుపు దారం. ఈ పసుపు దారం వల్ల మీ యొక్క సోదరులకి ఉండే అనురాగం పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుంది. దానితో పాటు మీకు మీ సోదరులకి కానీ మీకు కానీ ఉండే దోషాలు తొలగిపోతాయి. పసుపు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే.
పసుపు అంటే చాలా పవిత్రమైనటువంటిది, శుభానికి సంకేతం. అలానే ప్రతి స్త్రీ యొక్క సౌభాగ్యానికి సంకేతం. పసుపు అంటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పెంచుతుంది. ఇక ఇలా పసుపు దారాన్ని చేతికి కట్టడం వల్ల మనలో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది, మనకు ఉండే నెగిటివ్ థింగ్స్ తొలగిపోతాయి, వెంటనే పాజిటివ్ థింగ్స్ అనేవి వస్తాయి. అంతేకాదు పసుపు అంటే మన జీవితంలో, మన జాతకంలో ఉండే దోషాలను తొలగిస్తుంది. కాబట్టి ముందుగా పసుపు దారాన్ని చేతికి కట్టాలి. ఆ పసుపు దారానికి అంటే కంకణం అని చెప్పుకోవచ్చు. పసుపు దారానికి కొద్దిగా కుంకుమను పెట్టి ఒక తమలపాకుని కానీ, మామిడి ఆకుని కానీ కట్టి కంకణాన్ని కట్టి తర్వాత రాఖీని కట్టండి. ఇలా ఈ శుభకార్యంలో, ఇంత శుభకరమైనటువంటి రోజున, ఈ శుభకరమైనటువంటి సమయమున రాఖీని చేతికి కట్టేదానికన్నా ముందు పసుపు దారాన్ని కట్టండి. పసుపు దారాన్ని కట్టిన తర్వాత మీరు బంగారం, వెండి ఇలాంటి ఏ రాఖీలైనా కట్టుకోవచ్చు. అసలైన బంధానికి బలం గుర్తు మాత్రం పసుపు దారం. ఇలా కంకణాన్ని మనం ప్రత్యేకంగా పండగల్లో, పూజల్లో, వ్రతాల్లో, నోముల్లో కడుతూ ఉంటాము. అదే కంకణాన్ని మనం మర్చిపోకుండా ఈ రాఖీ పౌర్ణమి రోజున మీ యొక్క సోదరునికి ముందుగా చేతికి కట్టిన తర్వాత ఏదైనా రాఖీని కట్టుకోవచ్చు. అంటే బంగారం, వెండి మీ స్తోమతను బట్టి ఏదైనా రాఖీ కట్టి వారికి అక్షంతలను ఇచ్చి వారి చేత దీవెనలు పొందాలి. మీ సోదరులకి కూడా అక్షంతలు వేసి రాఖీ కట్టి నుదుటిన సింధూరాన్ని పెట్టి వారికి మంచి దీవెనలు ఇవ్వాలి. అంటే సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధం అనేది ఎప్పటికీ అలాగే కలకాలం ఉంటుంది. దానితో పాటు మీ సోదరుల యొక్క ఆశీస్సులు పొందటం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ రాఖీ పౌర్ణమి రోజున సోదరులకి అంటే అన్న చెల్లెలకి ఉండే అనుబంధాన్ని పెంచే దాంట్లో ఒక బహుమతి కూడా ఉంటుంది. అంటే సోదరి రాఖీ కట్టిన తర్వాత సోదరుడు ఏదో ఒక బహుమతిని ఇవ్వటం అనేది ఆచారం, అలవాటు. అలా ఇచ్చి వారిని సంతోషపరచడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అంటే మనం బాగుండాలి అని వారు ఎన్నో రకాల పూజలు చేసి ఎప్పుడూ కూడా మన బాగోగులు కోరుకుంటారు అని సోదరుడు తమ సోదరికి రాఖీ కట్టిన వెంటనే ఏదైనా ఒక గిఫ్ట్ని ఇస్తారు. అయితే ఆ గిఫ్ట్ అనేది పొరపాటున కూడా మర్చిపోయి కూడా ఇవి ఇవ్వకూడదు. అవి ఏమిటి అంటే వెండి వస్తువులను మీరు బహుమతిగా ఇవ్వరాదు. అలానే ఎవరైనా సరే ప్లాస్టిక్ వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వరాదు. అలానే చాలామంది తమ సోదరికి అంటే రాఖీ కట్టిన తర్వాత తమ సోదరికి చీరల్లో ఉండే రంగు అంటే నల్లటి రంగు దుస్తులు లేదా నీలిరంగులో ఉండే దుస్తులను ఇస్తూ ఉంటారు. ఇలా నల్లటి రంగు దుస్తులు, నీలిరంగు దుస్తులను ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కాదని ఇచ్చినా తీసుకున్నా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలకి లోనయ్యి అష్టకష్టాలు పడుతూ ఇక గండాలు తప్పవు అని చెప్పుకోవచ్చు. ఇక శని భగవానునికి నల్లటి రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్యూర్ నల్లగా ఉండే దుస్తులు, అలానే నీలిరంగు కూడా శనీశ్వరునికి చాలా ఇష్టం. ఈ నీలిరంగు నెగటివిటీని కలిగింపజేస్తుంది. కాబట్టి మర్చిపోయి కూడా నీలిరంగు దుస్తులను కానీ, నల్లగా ఉండే దుస్తులను కానీ ఇవ్వకూడదు. అలానే పసుపు రంగు బట్టలు కానీ, ఎరుపు రంగు బట్టలు, ఆరెంజ్ రంగు బట్టలు, ఇలా ఏ రకమైన బట్టలు అయినా అంచుతో కూడి ఉండేవి ఇవ్వాలి. ఇలా మనం ఇచ్చే దుస్తులు అనేవి వారికి, ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి ఇద్దరికీ మంచి జరుగుతుంది. అలానే ఈ రాఖీ పౌర్ణమి రోజున ముందుగా మీరు పూజ గదిలో దీపాన్ని వెలిగించి మీ సోదరుల యొక్క బాగోగులు కోరుకొని ఈ రాఖీని కట్టాలి. రాఖీ అనేది రాత్రి సమయంలో కూడా కట్టవచ్చు. రాఖీని కట్టినప్పుడు తప్పకుండా దైవాన్ని స్మరిస్తూ వారి బాగుండాలి అని వారి బాగోగులు కోరుకుంటూ రాఖీని మీ యొక్క సోదరుని చేతికి కట్టాలి. అలానే మీ సోదరికి ఏదైనా గిఫ్ట్ అంటే ఏదైనా బహుమతిని అందజేసే సమయంలో మీ కుడి భుజం పైన కండువా అనేది వేసుకోవాలి. అంటే ఏదైనా టవల్ కానీ కండువా ఏదైనా ఒకటి వేసుకొని మీ సోదరికి గిఫ్ట్ను అందజేయాలి. అంటే ఏదైనా ఇచ్చే బహుమతిని అందజేయాలి. ఇలా మీరు ఇచ్చే బహుమతిని బట్టి వారి బాగోగులు ఉంటాయి.
అంటే తమ అన్న యొక్క బాగోగులు కోరుకున్న చెల్లి కూడా బాగుండాలి, ఎప్పటికీ అక్కైనా చెల్లి అయినా బాగుండాలి. వారు కూడా ఎలాంటి దుష్ప్రభావాలకు లోనవ్వకుండా, శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలకి లోనవ్వకుండా, అష్టకష్టాలు పడకుండా వారు బాగుండాలి అని కోరుకుంటారు ప్రతి సోదరుడు కూడా. కాబట్టి వారు అందజేసే బహుమతి అనేది శుభప్రదంగా మంగళకరంగా ఉండాలి. అప్పుడు వారికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి నిండు నూరేళ్ల ఆయుష్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు నిండు నూరేళ్ల సౌభాగ్యం కూడా లభిస్తుంది. కాబట్టి మీరు ఇచ్చే గిఫ్ట్ అనేది వెండి ఇవ్వకూడదు, అలానే నల్లటి నీలిరంగు దుస్తులు ఇవ్వకూడదు. ఇక మీ స్తోమతను బట్టి ఏవైనా రంగు చీరలు ఇవ్వచ్చు, ప్యూర్ బ్లాకు నీలిరంగు కాకుండా. మరి బంగారం ఇవ్వచ్చా అంటే బంగారం డబ్బులు ఏవైనా బహుమతిగా ఇవ్వచ్చు. అలానే ఏది బహుమతిగా ఇచ్చినా మీ కుడి భుజం పైన తప్పకుండా కండువా ఉండాలి. మరి బియ్యం డబ్బాలో ఈ రాఖీ పౌర్ణమి రోజున ఏది వేయాలి అంటే గనక, మన ఇంట్లో ఎప్పుడూ ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని కోరుకుంటాము. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. బియ్యం లేని ఇల్లు అసలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఎన్ని రకాల ఆహారాలు తిన్నా అన్నం తినాల్సింది తప్పదు. అన్నం అనేది తప్పనిసరి తినవలసిందే. అన్నం తింటేనే మన భోజనం పూర్తయినట్టు అనిపిస్తుంది. మన కడుపు కూడా తృప్తిగా ఫీల్ అవుతుంది. అంటే మనకు కూడా తృప్తి వస్తుంది. భోజనంలో అసలు తృప్తి పొందలేని భోజనం అది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే. కాబట్టి మనం తృప్తికరమైన భోజనం చేయాలి అంటే తప్పకుండా అన్నాన్ని తినవలసిందే. అలా అన్నాన్ని 3 పూటలా తినాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ధాన్యం ఉండవలసిందే. ధాన్యం ఉండాలి అంటే ధనం ఉండవలసిందే. మరి ఈ ధనధాన్యాలకి తరతరాల వరకు లోటు రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క అద్భుతమైన శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది వేయండి. బియ్యం డబ్బాలో ఎప్పుడు అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బియ్యం అనేవి పరమ పవిత్రమైనటువంటివి. బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు బియ్యం డబ్బాలో ఇది వేసిన వెంటనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా చూడగలుగుతారు. శ్రావణ మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజునే రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాము. తమ సోదరులు బాగుండాలి అని కట్టేది రాఖీ పౌర్ణమి రోజున కడతాము. అంటే ఈ రోజుకి ఎంతటి శక్తి ఉంటుందో ఒకసారి గ్రహించండి. పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనది. అందులో సోమవారంతో కలిసి వస్తుంది. పూర్తిగా పరమశివుని అనుగ్రహాన్ని పొంది ఉంటుంది ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజున, రాఖీ కట్టిన రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల మీ సోదరుని జీవితం ఎలా అయితే అద్భుతంగా ఉండాలి అని రాఖీ కడుతున్నారో, మీ మధ్య అనురాగం అనుబంధం అనేది ఎప్పటికీ అలానే ఉండాలి అని ఈ రాఖీ కడుతున్నారో, మీ మధ్య బంధం అలానే బలంగా ఉంది అని నమ్ముతున్నారో, అలాంటి పవిత్రమైనటువంటి రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల మీకు ఎప్పటికీ కూడా మీ విడిపోని బంధంలాగే మీ ధనానికి కూడా లోటు అనేది ఉండదు. ధాన్యానికి అసలు ఎప్పటికీ లోటు అనేది రాదు. తరతరాల వరకు తరగని అదృష్టం, ఐశ్వర్యం, సంపద కలుగుతుంది. కాబట్టి బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ఒక 9 వక్కలను తీసుకోండి. వక్కలు అనేవి చాలా పవిత్రమైనటువంటిది. శుభకార్యంలో ఉపయోగించే వక్కలు. ఆ వక్కలను 9 తీసుకొని అందులో ఒక పసుపు కొమ్ముని వేయండి. ఒక పసుపు కొమ్ము 9 వక్కలు వేసి అందులోనే పసుపు కుంకుమను కూడా వేయండి. అందులోనే ఒక బిర్యానీ ఆకుని వేయండి. బిర్యానీ ఆకు అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. అలానే వక్కలు మరియు పసుపు కొమ్ము లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే 9 లేదా 11 చిల్లర నాణాలను వేయండి. ఈ చిల్లర నాణాలను వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము. కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇలా ఒక తెలుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని 9 వక్కలు, ఒక బిర్యానీ ఆకు, 11 లేదా 9 రూపాయి కాయిన్స్, అలానే పసుపు కుంకుమను వేసి మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని, లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నీ కూడా లక్ష్మీప్రదమైన వస్తువులు. అమ్మవారి కటాక్షం వల్ల మన చుట్టూ ఉండే చెడు మొత్తం తొలగిపోతుంది. నరదృష్టి పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది.
అలా మీరు అవన్నీ కూడా వస్త్రంలో వేసి మూటలా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి. కొన్ని బియ్యాన్ని ఇట్లా అంటే మనం కొద్దిగా మట్టిని తీసి గొయ్యిలా చేసినట్టుగా కొన్ని బియ్యాన్ని తీసి లొందలా చేసి ఆ లొందలో ఈ యొక్క మూటను వేసి యథావిధిగా కప్పివేయండి. అలా కప్పివేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఇద్దరూ కూడా ఆనందిస్తారు. బియ్యంలో అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి బియ్యంలో ఈ మూటను వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో మీకు జీవితంలో డబ్బుకి ధాన్యానికి అసలు లోటు అనేది ఉండదు. ఈ విధంగా వేసి మరి బియ్యం డబ్బాలో వేసిన ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే బియ్యం అనేవి కొన్ని ఉన్నాయి ఇక అయిపోతాయి అనే సమయంలో ఆ మూటను తీసి దేవాలయంలో ఉండే చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి ఈ మూటను కట్టేసి మీ కోరికను చెప్పేసి రండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది. ఈ విధంగా మీరు బియ్యం డబ్బాలో ఇది వేసేయండి. తరువాత ఈ రాఖీ పౌర్ణమి రోజున ఆవుకి కుసుమ గింజలను పెట్టండి. అలానే నానపెట్టిన శనగలను ఆహారంగా పెట్టండి. గోమాత లక్ష్మీప్రదమైనటువంటిది. గోసేవ చేసిన వారికి పేదరికం రాదు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా గోమాతకి పౌర్ణమి రోజున నానబెట్టిన శనగలు కుసుమ గింజలను పెట్టడం వల్ల మన జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. మన జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టవంతులుగా అంతకంతా ఎదుగుతూ వస్తాము. అదేవిధంగా ఈ ప్రత్యేకమైన రాఖీ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టుని తాకి ఉసిరి చెట్టు దగ్గర మీరు నమస్కరించుకొని 5 లేదా 9 ప్రదక్షిణలను చేసి లక్ష్మీనారాయణులను నమస్కరించుకొని మీ కోరిక ఏదైనా సరే కోరుకుంటే అది తప్పకుండా అంటే తీరిపోతుంది. మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది. మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. ఎందుకంటే ఉసిరి చెట్టు అనేది లక్ష్మీనారాయణుల స్వరూపం. ఉసిరి చెట్టుకి కొన్ని ప్రత్యేక రోజులలో ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటాము. అలాంటి ఉసిరి చెట్టుని ఈ రాఖీ పౌర్ణమి రోజున తాకడం వల్ల శివపార్వతుల అనుగ్రహం, లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సోమవారంతో ఈ పౌర్ణమి కలిసి వస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి రోజు రాఖీ పౌర్ణమి, అలానే సోమవారం, శ్రావణ మాస సోమవారం రాఖీ పౌర్ణమి, అలానే భద్రా ముహూర్తం. కానీ ఈ రాఖీ పౌర్ణమి రోజున భద్రా ముహూర్తంలో రాఖీని కట్టకూడదు. భద్రా ముహూర్తం లేని సమయంలో కట్టవచ్చు. అంటే సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల లోపు రాఖీని కట్టవచ్చు. ఆ సమయంలో భద్రా ముహూర్తం అనేది లేదు. భద్రా ముహూర్తంలో రాఖీ కడితే గనక మీ సోదరుడు చాలా కష్టాల పాలవుతారు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే భద్రా అనే రాక్షసి తమ సోదరుడికి రాఖీ కట్టిన సమయం నుండి రాక్షసుడు అయిన రావణాసురుడికి మరణం తప్పలేదు. అందుకే ఈ యొక్క సమయంలో రాఖీ కట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల లోపు రాఖీని కట్టవచ్చు. ఇలా ఉసిరి చెట్టుని తాకి మీ సోదరులు బాగుండాలి అని కోరుకోవాలి. ఇలా చేస్తే మీ సోదరుడికి తప్పకుండా మంచి జరుగుతుంది. అలానే గోమాతకు అవి పెట్టి మీ యొక్క సోదరునికి రాఖీ కట్టడం వల్ల మీ సోదరుని జీవితం, మీ జీవితం, ఇద్దరి జీవితం బాగుంటుంది. అలానే ఈ భద్రా ముహూర్తంలో కాకుండా నార్మల్గా శుభ సమయంలో అంటే రాఖీ శుభ సమయం మనం తెలుసుకున్నాం కదా, 6 నుండి 9 లోపు కట్టవచ్చు. ఈ సమయాల్లో రాఖీ కడితే మంచి జరుగుతుంది. ఇక రావణాసురుడి సిస్టర్ అంటే సోదరి, రావణాసురుడి యొక్క సోదరి రావణాసురుడికి ఆ సమయంలో రాఖీ కట్టడం వల్ల రావణాసురుడికి మరణం తప్పలేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో కట్టకుండా జాగ్రత్త పడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.